రాజకీయాల్లో ఉన్నత విద్యావంతులను చాలా తక్కువ మందిని చూస్తాం. కానీ 2 పీహెచ్‌డీలు చేసి 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు. ప్రస్తుతం విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బొత్స ఝాన్సీ గారు అసలు మనసులో ఏమనుకుంటున్నారు? ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వదలిచారు? గెలిచిన తర్వాత ఏం చేస్తానని హామీ ఇవ్వబోతున్నారు? నేనే ఎంపీలో తెలుసుకుందాం పదండి. మనతో విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. మేడం నమస్తే. బొత్స ఫ్యామిలీకి రాజకీయాలు ఏమి కొత్త కాదు, రాజకీయాలు చేయడం కూడా కొత్త కాదు. 10 సంవత్సరాల పాటు రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయాలకి. ఇప్పుడు సడన్గా మళ్ళీ ఎంట్రీ. ఏమంటారు, ఏం చెప్తారు అసలు? నేను బొత్స ఫ్యామిలీ ఎప్పుడు రాజకీయ పదవులకి దూరంగా ఉన్నా ప్రజాసేవకి ఎప్పుడు దూరంగా ఉండదు. నిరంతరం ప్రజాసేవలోనే ఉంటాం, ప్రజలతోనే ఉంటాం. కాబట్టి మాకు 10 సంవత్సరాల గ్యాప్ కాదు, ఒక రోజు కూడా గ్యాప్ ఉండదు మాకు. సో ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల పట్ల ఎప్పుడు కూడా ఉండేవాళ్ళం. కాబట్టి నాకైతే ఇది మీరు అన్న క్వశ్చన్కి నేనెంతో వర్తించిన అనుకుంటున్నాను. అంటే ఇంచుమించుగా చూస్తే మీరు అటు విజయనగరం ఎంపీగా పనిచేశారు, బొబ్బిలి ఎంపీగా పనిచేశారు. కంటిన్యూగా వర్క్ చేసిన తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని మళ్ళీ రాజకీయాల్లోకి పబ్లిక్ని కలవడం, ఈ మాస్ ఫాలోయింగ్ ఇదంతా చూస్తుంటే మళ్ళీ పాత రోజులు ఏమనిపిస్తుంది? అంటే నేను చెప్తున్నాను కదా, నాకు పదవికి దూరంగా ఉన్నాను కానీ ప్రజాక్షేత్రంలోని ప్రజలతో దూరం లేను. వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా సరే నేను వెళ్ళి వారి పక్షాన్ని నిలబడి ఈరోజు వాటి క్లియర్ చేసి వెళ్ళే ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. సో నాకు ఇటువంటిది ఎప్పుడు కూడా నిరంతరం అంటే ప్రత్యక్షంగా పదవి ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చేయొచ్చు, పదవి లేనప్పుడు పరోక్షంగా చేశాను. మళ్ళీ మా గతంలోని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానీ బొబ్బిలి విజయనగరం ఎంపీగా చేసినప్పుడు కానీ గత తాలూకా అనుభవం ప్రతి సమస్య పట్ల కూడా ఎక్కడ ఏ విధంగా ఎలా తీర్చాలనేది తెలుసు. కాబట్టి దాన్ని ప్రత్యక్షంగా ప్రజలకి ఈరోజు మమేకమే. వాళ్ళకి ఏదున్నా నా ద్వారా అయిందైతే వెంటనే నేను, లేదంటే సత్యనారాయణ గారు ప్రభుత్వంలో ఉన్నారు, అలాగే మా ప్రభుత్వం పెద్దలు ఉన్నారు, వారి దృష్టి కూడా తీసుకెళ్ళి పలానా సమస్య ఉందని చెప్పి తీర్చే దిశగా ఈరోజు తీసుకుని వెళ్ళటం, ఇలాంటివన్నీ నిరంతరం జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రజల్లో మీరు అన్నట్లుగా ప్రత్యక్షంగా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లోని వెళ్ళేటప్పుడు మళ్ళీ పూర్వంలాగా అందరినీ కలుసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ ఇంకా తొందరగా బాధ్యతాయుతంగా చేయాల్సిన అటువంటి అవకాశం కూడా మళ్ళీ వచ్చిందని, అందులో పుట్టినింటికి అవకాశం వచ్చింది. నేనైతే ఇది ఒక వరంగా భావిస్తున్నాను. అంటే రాజకీయాలంటే కేవలం డబ్బు మాత్రమే శాసిస్తుంది, చదువున్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం కాదు అనే నానుడు ఉంటుంది. కానీ ఇంత ఉన్నత విద్యావంతురాలు, డబుల్ పీహెచ్డీ చేసినటువంటి వ్యక్తి సడన్గా మీరు అంటే ఎవరు కూడా లాలో పీహెచ్డీ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. అట్లా చేసినటువంటి వ్యక్తి ప్రజలతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ అంటే చాలా లో క్యాడర్ పర్సన్స్తో ఆ ఇన్వాల్వ్మెంట్ ఏమనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే కూడా? ఇప్పుడు కూడా మా తల్లిదండ్రులు కానీ మా అత్తమామ గారు కానీ వాళ్ళు నేర్పించింది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం. ప్రజల్లోని ఎప్పుడు కూడాను పెద్దవాళ్ళలోని ఒకవేళ ఏదైనా ఉన్నా సరే కొంత అలసత్వం వహించవచ్చు, కానీ పేదవారి కష్టం ఉందంటే మాత్రం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి చేయాలి. నేను ఒక కర్మ సిద్ధాంతాన్ని, ఆధ్యాత్మిక విలువల్ని వాటిని కూడా తెలుసుకున్నదాన్ని. మానవ సేవే మాధవ సేవ, అటువంటి సేవలోని ఎప్పుడైనా సరే ఈరోజు ప్రత్యేకంగా వారి తాలూకా గ్రీవెన్స్ తీరిస్తే భగవంతుడికి సేవ చేసిన వాళ్ళంగానే భావిస్తాను. అంటే ఇక్కడ ఇంకొకటి చదువు జ్ఞానాన్ని నేర్పుతుంది. ఎందుకు అసలు మీరు అనుకున్నారా ఇంత చదువు చదివి హైకోర్టులో మీరు అప్పీల్ అయినటువంటి ఒక లాయర్గా అప్పీల్ అయినటువంటి వ్యక్తి సడన్గా ఈ ప్రొఫెషన్కి అంటే రాజకీయాల్లోకి వస్తాను, రాజకీయాల్లో పోటీ చేస్తాను ఎప్పుడు అనుకున్నారు? అసలు నేను రాజకీయాల్లో వస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ రోజు రిజర్వేషను నాకు ఏదైతే రిజర్వేషను 33%లో స్థానిక సంస్థలో వచ్చిందో, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో సత్యనారాయణ గారికి కూడా చెప్పి ఝాన్సీ నిలబెట్టు జిల్లా పరిషత్కి అని చెప్పి జడ్పీటీసీ గారు మొదటి నా ప్రస్తావన అక్కడ స్టార్ట్ చేశాను. విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా 2 సార్లు చేశాను. ప్రతి గ్రామం తాలూకా ఏంటి ఇబ్బందులో స్థానికంగా మౌలిక వసతులు ఏ విధంగా కావాలి వాటి కల్పన గురించి ఆలోచన చేశాను. తర్వాత దాన్ని నాకు బొబ్బిలి విజయనగరం ఇచ్చినప్పుడు కూడా పార్ట్ ఆఫ్ ది ఎంపీగా విశాఖపట్నంకు ఉన్నాను. కాబట్టి
విశాఖపట్నంలో ఉన్న డిఆర్సీ మీటింగ్లు, జడ్పీ మీటింగ్లోని ఈ సమస్యలను కూడా తెలుసుకొని ప్రత్యక్షంగా వాటి మీద కూడా నేను దృష్టి సారించి అనేకమైనవి ఈ ప్రాంతానికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా విశాఖపట్నం సంబంధించి, ఉత్తరాంధ్ర సంబంధించి, అటు శ్రీకాకుళం అనివ్వండి, విశాఖపట్నం అనండి, విజయనగరం అనండి, మూడింటిని కూడా నేను మా ఉత్తరాంధ్ర వెనుకబడుతనం పోవడానికంటే ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి తీర్చండి అని చెప్పి అనేకమైన తీసుకొని నేను పార్లమెంట్లో లేవనెత్తి ఇక్కడ కూడా నేను సేవ చేశాను. అంటే చాలా అంటే దిగువ రాజకీయం నుంచి ఒక జడ్పీ చైర్పర్సన్కి వెళ్ళే ముందు జడ్పీటీసీగా గెలిచారు, జడ్పీ చైర్పర్సన్ అయ్యారు, తర్వాత 2 సార్లు ఎంపీగా పనిచేసి అనేక విషయాలను పార్లమెంట్లో ప్రస్తావించారు. అనుభవం ఇప్పుడు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు ఈ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్నటువంటి రాజకీయానికి? అదే మీరు మీరు అనుకుంటున్నాను, నేను అదే చెప్తున్నాను కదా, గ్యాప్ అనేది పదవి గ్యాప్ కానీ పని గ్యాప్ కాదు. నేను ఏ రోజైనా ఏ అవసరం ఉందన్నా అనేకమైన కరెస్పాండెన్స్ చేస్తూ కేంద్రం కావనివ్వండి, రాష్ట్రం కావనివ్వండి, అట్లాంటి వాటిలో కూడా సంబంధిత మంత్రులతో నవనివ్వండి, వారందరితో కూడా నేను కరెస్పాండెన్స్ ఉండి ఈ ఇష్యూ ఉంది, ఇష్యూని క్లియర్ చేయండి అని చెప్పని నేరుగా వారికి అడిగి అనేకమైన స్థానికమైన ఇబ్బందులు వాటికి సంబంధించినవి అవనివ్వండి, లేదంటే ఈవేళ జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల్సినవి అయితే వారికి చెప్పడం అవనివ్వండి, ఆ సంబంధిత వాటికి నేను కరెస్పాండెన్స్ చేస్తూ ఎప్పుడు కూడా లైవ్లోనే ఉన్నాను. ఇంకొకటి గతంలో అనుభవం కూడా ఈరోజు మరింత వాటికి ఎక్కడ ఏది ఉందో, ఎవరితో మాట్లాడాలో, ఏ విధంగా తేవాలో వారందరికీ కూడా ఆ విధంగా ఆ అనుభవం కూడా నాకు తోడవుతుంది ఖచ్చితంగా. గతంలో ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ అనుకోండి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసినా కూడా మీకు సంబంధించి బొత్స ఝాన్సీ గారికి మీ భర్త బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నారు, ఎప్పుడు పదవుల్లోనే కంటిన్యూ అవుతుంది. ఆయన ఇమేజ్ ఈ ఎన్నికల వరకు విశాఖపట్నంలో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు? అసలు బొత్స అంటే భరోసా. ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు ప్రతి ఒక్కరిని ఉత్తరాంధ్రలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, మరి ఆ సంయుక్తంగా చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఇవాళ పేరు పెట్టి అభిమానంగా పిలిచి సొంత కుటుంబ సభ్యుల్లాగా ఇవాళ మమేకమైపోయి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరితో వెళ్ళే అటువంటి సత్యనారాయణ గారిని చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన ఆయన ఎప్పుడు కూడా క్రింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన అటువంటి వారి మీద ఇంకా ఎక్కువగా వారికి చేయూత ఇవ్వాలనే ఆలోచనతో వెళ్ళినవారు. ఏదైనా కష్టం ఉందంటే ఆ కష్టం తీర్చడానికి అవసరమైన మరి రాష్ట్రంలోనైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇవి చేస్తే ఈ విధంగా ఉంటుందని ఇంకా మొహమాటం లేకుండా ఏదైనా చేయాలంటే దాని దృష్టి తీసుకెళ్ళి ఇది చేయాలి సార్ అని చెప్పి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా ఉండేవారు. అట్లాగే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఏమైనా తీసుకెళ్ళి చెప్పాలంటే ఇవి ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్ళి మరి వాటిని ఒప్పించి ప్రజలకు కావాలంటే చేయించే అటువంటి కార్యక్రమాలు. ఇంత ఉన్నతమైనటువంటి రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు, బొత్స ఝాన్సీ గారు. ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో మీ మీద ఒక తీవ్రమైన విమర్శ నడుస్తుంది. బొత్స ఝాన్సీ నాన్ లోకల్, ఆమెకు ఓటేలో చేసినా ఇక్కడ ఉండరు, ఇక్కడ ఏమి చేయరు. ఇది ప్రతిపక్షాల నుంచి, అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ ప్రత్యర్థి భరత్ చేస్తున్నటువంటి ఆరోపణ, ఏం చెప్తారు దీని మీద? అసలు ముందు మా ఆరోపణ చేసే వాళ్ళు లోకలా నాన్ లోకలా, ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు సెటిలర్స్గా వాళ్ళు పుట్టి పూర్వతరం నుంచి తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చారు ఒకసారి ఆలోచన చేసి చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నేను 79లో విజయనగరం ఏర్పడింది. అంతవరకు విశాఖపట్నమే విజయనగరం విశాఖపట్నం 2 తర్వాత దాన్ని విజయనగరం జిల్లాగా వచ్చారు. కానీ నేను మా తండ్రి గారు, నేను పుట్టింది కానీ పెరిగింది కానీ మా తండ్రి గారు రిటైర్డ్ అడిషనల్ పోలీస్ ఆఫీసర్ మధ్య రామారావు గారు అని ఆయన చేసినప్పుడు ఆ టైంలోని డెలివరీ అయ్యేట మదరు ఆ టైంలోని వేరే ప్రాంతంలో అయితే అవ్వండొచ్చు. కానీ కన్వీనెంట్ మరి పెరగడం, నా చిన్నప్పుడు బాల్యం, నేను చదువుకోవటం, నా స్కూలింగ్తో పాటు నా కాలేజ్ యూనివర్సిటీ అంతా ఇక్కడే చేశాను నేను. మరి ఎందుకు మీరు ఇంత లోకల్ వ్యక్తి పుట్టుక దగ్గర నుంచి తల్లిదండ్రుల వరకు అంతా ఇక్కడే బేస్ అయినప్పుడు ఎందుకు మీ మీద నాన్ లోకల్ అనే ఒక ముద్ర వేస్తున్నారు? మెట్టినెట్టికి విజయనగరం వెళ్ళాను కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారేమో. కానీ అది విశాఖపట్నం జిల్లాయే ఆ రోజు కూడాను, అది మర్చిపోతున్నారు. వాళ్ళకి ఏం తెలుసు, కొత్తగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి విజయనగరం విశాఖపట్నం ఎటువంటి జిల్లాలో తెలుసా? ఇంకొకటి అక్కడ చేసినప్పుడు కూడా ఇక్కడ నేను ఎంపీగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా నాకు అక్కడ మెట్టినింట్లోని పుట్టినింట్లోని రెండిట్లు కూడా ఇక్కడ విశాఖ ఎంపీగా ఆడపడుచుగా ఈరోజు నా శ్రీహరిపురం, నా తల్లిదండ్రులు ఉన్నది, నా బ్రదర్స్ ఉన్నది ఇక్కడ రామ్నగర్లోని, నేను చదువుకున్నది ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లోని
ఇక్కడే చదువుకున్నాను, నా యూనివర్సిటీలో ఇక్కడే నేను పిహెచ్డీ చేశాను. ఇలాంటప్పుడు నేను లోకల్ అవుతానా? ఎక్కడో విదేశాల్లో చదువుకొని 3 రాష్ట్రాల్లో తిరుక్కొని వచ్చి వాళ్ళు లోకల్ అవుతారా? అంటే మీరు ఒక పక్క నుంచి ప్రచారం చేస్తున్నారు, విశాఖ ప్రజల మనోగతం తెలుసుకుంటున్నారు. అంటే విజయనగరం, బొబ్బిలి ఈ 2 చోట్ల ఎంపీగా పనిచేసినటువంటి బొత్స ఝాన్సీ గారు ఎందుకు ఈసారి విశాఖ వైపు చూడాల్సి వచ్చింది? పార్టీ అధిష్టానం నిర్ణయమా, మీ నిర్ణయమా, బొత్స గారి నిర్ణయమా? మా అధిష్టానానికి మేము ఇప్పుడు కూడా ఏది చెప్తే ప్రజలకు ఈరోజు ఏదైతే సేవ చేయాలో, విస్తృత ప్రయోజనం కల్పించాలో, ఏదైతే మా పార్టీ ఆదేశాల అనుసారంగా ఏదైతే చెప్తున్నారో వాటికి తూచా తప్పకుండా శిరసావహించడం మా కర్తవ్యం. ఖచ్చితంగా ఈరోజు మా పెద్దలు, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఈరోజు నువ్వు విశాఖపట్నం ఎంపీగా నువ్వు పోటీ చేయమంటే ఖచ్చితంగా వారు ఏం చెప్పారో దానికి తూచా తప్పకుండా ఈరోజు చేస్తారని, అంతేకాకుండా నాకు కన్నవారికి సేవ చేసే, డైరెక్ట్గా సేవ చేసే భాగ్యాన్ని కూడా నాకు వరంగా ప్రసాదించారు. వారికి నేను మీ ద్వారా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. అంటే అసలు ఎక్కడ బొత్స ఝాన్సీ గారి పేరు ఎక్కడ లేదు, ఈ క్యాండిడేట్స్ మార్పుల విషయంలో కానీ కొత్త వాళ్ళని కేటాయింపుల విషయం కానీ మీ పేరు ప్రస్తావన లేదు. సడన్గా మీ పేరు తెర మీదకి వచ్చేసరికి అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఏదైనా నేను చెప్తున్నాను కదా, ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఇప్పుడు ఎక్కడ మా పార్టీ అధిష్టానం మేము కట్టుబడి ఉంటాం. వారు ఏది చెప్తే అది చేయడానికి. దాంతోపాటు నాకు కూడా విశాఖపట్నం లాంటి దానికి జనరల్గా అందరూ అనుకుంటారు విజయనగరంకి ఇస్తారు అని నేను అనుకుని ఉండొచ్చు. కానీ విశాఖపట్నం లాంటి ఇది ఒక మహానగరానికి సేవ చేసే అవకాశం, అరుదైన అవకాశం ఇస్తే ఒక పక్కని ఆనందం, ఇంకో పక్కని ఇట్లాంటి వాటిని ఛాలెంజింగ్గా తీసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించారు మా ముఖ్యమంత్రి గారు. అంటే ముఖ్యంగా చూస్తే మీ ఇప్పుడు ఈ విశాఖపట్నంలో దాదాపుగా 2 నెలల నుంచి విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ నుంచి మీకున్నటువంటి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇది ఏదైనా సమస్యలు తీసుకొస్తున్నారా, మీరు ఏమైనా హామీలు ఇస్తున్నారా వాళ్ళకి? మా పబ్లిక్ నుంచి ఎక్కడికి వెళ్ళినా ఈరోజు విశేష ఆదరణ. ఒకటి ఏవైతే ఇవాళ ప్రత్యేకించి ప్రభుత్వం నేరుగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రజాక్షేత్రంలోని ఏవైతే ఈరోజు చెప్పిన నవరత్నాలు అవనియండి, డెవలప్మెంట్ అవనియండి, విశాఖపట్నాన్ని ఈరోజు ఉన్న కనెక్టివిటీని పెంచడానికి తీసుకునే అనేకమైన దాంట్లో నిర్ణయాలు అవనియండి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా 2 సంవత్సరాలు ఆరోగ్యం పట్ల, అలాగే వారందరి వెల్ఫేర్ పట్ల ఏ ఒక్కటి తగ్గించకుండా ఈరోజు తీసుకుని వెళ్ళే దాంతోపాటు ప్రత్యేకించి ఏదైతే వీళ్ళ గ్రోత్ హబ్ సిటీగా నీతి ఆయోగ్ లాంటి దాన్ని కూడా అక్కడ వారు ప్రకటించి భారతదేశంలో 4 ప్రాంతాలు ఇస్తే అది విశాఖపట్నం ఒక మహా నగరంగా తీర్చిదిద్దడానికి మనకు కూడా అవకాశం కల్పివ్వడం. మరి ఇట్లాంటి ఎంత హార్డ్ వర్క్ చేసి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసి ఈ విశాఖపట్నాన్ని విజన్ విశాఖ అనే దాని మీద ఈరోజు 1,00,000 కోట్లతోని రానున్న 5 సంవత్సరాల్లో డెవలప్ చేయడానికి తీసుకున్న నిర్ణయం కేంద్రం, రాష్ట్రం, ప్రజలు వీరితో మమేకమై ఈ కార్యక్రమాలు చేయడానికి ఈరోజు తీసుకున్నది. ఖచ్చితంగా ప్రజలు అడుగుతున్నది ఇక్కడ ఈ ప్రాంత డెవలప్మెంట్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కడుందో ఈ పోర్ట్ లాంటి పొల్యూషన్ గురించి. అంటే అనేక ప్రాంతాలు తిరిగాను, ఉన్న పరిశ్రమలు పబ్లిక్ సెక్టార్లో ఉంచుకునేదానికి. స్టీల్ ప్లాంట్ ఉందనుకో, స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లో ఉండాలని ఆలోచన అక్కడ అడుగుతున్నది. అది వాళ్ళ ధర్మం కూడా, అది చేయాల్సిన బాధ్యత కూడాను. అటువంటిది ఇలాంటి వాటితో పాటు వాళ్ళ టూరిజం డెవలప్మెంట్, ఇతరత్ర ఇక్కడున్న ఎడ్యుకేషన్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా ఈరోజు తీసుకొచ్చి యూనివర్సిటీని డెవలప్ చేయడం గురించి కానీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వీటికి అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక నిర్ణయాలు, దాంట్లో భాగంగా ఇవాళ తీసుకుంటే 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయలు మరి దాన్ని పెంచి ప్రతి కుటుంబానికి ఇచ్చే దాంట్లో ఈరోజు దానికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పడాలి. హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీస్ రావాలి, దానికి అవసరమైన వైద్యులు రావాలి. అందుకే 17 మెడికల్ కాలేజీలు, ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి, ఇంకొక 5 రెడీ అవబోతున్నాయి, స్టార్ట్ అవబోతున్నాయి ఇయర్. అలాగే దశల వారీగా కంప్లీట్ చేయడానికి. అంటే ఇక్కడ చూస్తే మీ నియోజకవర్గానికి చూస్తే ఎంపీగా మీరు పోటీ చేస్తున్న అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు, విజయనగరంలో ఉన్నటువంటి ఒక ఎస్కోట నియోజకవర్గం, ఈ నియోజకవర్గాలకు పరిధికి సంబంధించి
మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యే సమస్యలని రైజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే పబ్లిక్‌కి ఖచ్చితమైన హామీ ఇచ్చే అవకాశం ఉందా ఈ 7 నియోజకవర్గాల పరిధికి? ఖచ్చితంగా 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 పబ్లిక్కి ఏదైతే గతంలో కూడా వారికి తెలుసు. ఇప్పుడు కూడా గతంలో ఉండేటప్పుడే నేను ఎస్కోట్‌కి సంబంధించి అంటే నేను రైల్వే కమిటీలో ఉండి కేవలం అది ఒకటే కాకుండా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఏవైతే ఫ్లైఓవర్లు, ఆర్‌యూబీలు, అలాగే ఎలక్ట్రికల్ ట్రైన్స్ కోసం ఆగేందుకు ఆ లైన్ లేక ట్రైన్స్ హాల్టింగ్ ఇవ్వకపోతే దాని గురించి ప్రత్యేకించి 450 కోట్లతో 400 కిలోమీటర్లు వయా రాయపూర్, రాయగడ వరకు విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి అట్లాంటి లైన్స్ ఎక్కడ ఇవాళ మోడల్ రైల్వే స్టేషన్స్ వాటికి కావాల్సిన కొత్త ట్రాక్లు ఇలాంటివన్నీ ఆ రోజు చేయించగలిగాను. ఈఎస్ఐ హాస్పిటల్ లాంటివి తీసుకురాగలిగాను. ఈరోజు కేంద్రీయ విద్యాలయం లాంటివి తీసుకురాగలిగాను. అంటే కేంద్రం నుంచి తేవలసిన ప్రతి ఒక్కదాన్ని కూడా అందిపుచ్చుకొని తేవడంతో పాటు ఈ ప్రాంతానికి లైట్ హౌస్ లాంటివి కానీ, హార్బర్ లాంటివి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కూడా రావాలని, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లాంటివి కావాలని, ఐఐఎం లాంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేయాలని, స్టీల్ ప్లాంట్కి క్యాపిటివ్ మైన్స్, కోల్ మైన్స్ ఇవ్వాలని, ఇట్లాంటి ప్రతి దాంట్లో ఈవేళ మత్స్యకారులకి 50 సంవత్సరాలకే ఈరోజు పెన్షన్ ఇవ్వాలని ఇట్లాంటివన్నీ తీసుకొచ్చిన వాటిలో చాలా పాలసీ మెటర్గా ఇవాళ వెళ్ళాయి. అంటే నేను చెప్తున్నది ఏదైతే విస్తృత ప్రయోజనం ఈరోజు భారతదేశంలో ఎంపీ అంటే కేవలం మన గిరికి తీసుకుని కాదు. ఈరోజు నేషనల్కి మనం రిప్రజెంట్ చేస్తున్నాం. మనం అవసరమైన స్థానికం, అలాగే రాష్ట్రీయం, మన నేషనల్ ఇది ఇంటర్నేషనల్కి. అంటే ఇక్కడ చూస్తే విజన్ విశాఖ అని ఒక సీఎం గారు ఒక బృహత్తరమైనటువంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చూస్తే విశాఖ అభివృద్ధి లేదు, ఇక్కడ ఉన్నటువంటి భూములు కబ్జాలకు గురవుతున్నాయి తప్ప ఇక ప్రజలకు ప్రయోజనం ఏమీ లేదని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? గత వాళ్ళు ఉండేటప్పుడు మరి చేసిన పని అదే కాబట్టి డెవలప్మెంట్ లేకుండా అప్పులు తీసుకొచ్చి అప్పులు కూడా తెచ్చినవి కనీసం బెనిఫిషరీకి చెప్పిన వాళ్ళ మేనిఫెస్టోలో ఒకటి కూడా తీర్చకుండా దాన్ని ప్రత్యేకించి ఆ కార్యకర్తలకి జన్మభూమి కమిటీలకి పెట్టుకొని వాటిని అన్నింటినీ దుర్వినియోగం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో భూములన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళ అన్యాయాలు కట్టబెట్టిన పరిస్థితి. కాబట్టి ఒక సామెత ఉంది కదా, పచ్చకామలో వాడికి లోకం అంతా పచ్చగా ఉంటుందని. ఈరోజు నేరుగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా నేరుగా ఈరోజు సంక్షేమం చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ ఈరోజు ఉపాధి అవకాశాలు 2,50,000 ఉద్యోగాలు కూడా ఈరోజు ఏర్పాటు చేస్తూ తీసుకున్న గత అప్పుల్లో చూసుకుంటే 12% ఈవేళ FBRMకి లోబడి ఈరోజు తీసుకొని వెళ్తున్న ఏవైతే ఉన్నాయో ఈరోజు నేరుగా ఈవేళ మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్పిన సంగతి. అట్లా ఏదైతే మనకి ఫైనాన్షియల్ బిల్లులోని బడ్జెట్ సమావేశంలోని ఈరోజు చెప్పిన సంగతి నిర్మలా సీతారామన్ గారు అట్లాంటివి చేసుకుని ఈరోజు వెళ్తున్నవి వాటికి లోబడే అప్పు తీసుకొని ఈరోజు ప్రజలు సంక్షేమం పాలన రెండు చేయడం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు. విద్యలోని ది బెస్ట్ నాడు నేడు ద్వారా ఈరోజు చేస్తున్న 3rd క్లాస్ నుంచే బైలింగ్వల్, అలాగే ఏదైతే వారికి టోఫల్ లాంటివి, అలాగే బైజూస్ కంటెంట్తో చెప్పడం, ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్తో డిజిటల్ క్లాస్ రూమ్స్, అట్లాగే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తోని కాలేజ్ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాసెస్ చెప్పించి వారికి సర్టిఫికెట్లు కోర్సులు అన్నీ ఇప్పించడం, ప్రతి ఒక్కరికి ఎంటర్ప్రెన్యూర్గా చేసి స్కిల్ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇట్లాంటివన్నీ ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చిన దాంట్లో ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ రేడు కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి బెస్ట్ వన్ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇవాళ నెంబర్ 1గా 3 years నుంచి మనకు వస్తుంది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు అడిగేటప్పుడు కూడా అవి అన్నీ చేత కాదు ఓత కాదు. ఒక్కసారైనా ఒక సంవత్సరమైనా ఓ పరిశ్రమ తెచ్చారా, ఒక ఐటీని తీసుకొచ్చారా, ఒక మేనిఫెస్టోని డెవలప్ చేశారా, ఏదైనా పలానా దానికి చేశారని చెప్పి అటువంటి సత్తా ఉన్నదంటే చెప్పండి. పైపెచ్చు ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేసిన దానికి ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి మేము పంచుకుంటామనే రీతిగా ప్రతిపక్షం అంత దిగజారుడిగా ఉంటే ఈరోజు ప్రజలకు ఏం చేస్తుంది? ఈవేళ ఎన్నికలు వచ్చాయి, 3 పార్టీలతో కలిశారు, ఏదైతే ఆ రోజు విడగొట్టడానికి సిద్ధంగా మరి వారు కూడా సహకరించిన బీజేపీ పార్టీ లాంటి వాటితో కూడా ఈవేళ పొత్తు పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ ఈవేళ ఎంతమందితో ప్రాణత్యాగంతో వచ్చిన స్టీల్ ప్లాంట్కి కావాల్సిన దశల వారీగా ఆ రోజు ఏదైతే 3,000 కోట్లు మన నష్టం రాబోతుందని హెచ్చరిక చేసి దాన్ని RINలో పెట్టి 8,900 కోట్లతో మళ్ళీ దాన్ని 3 బిలియన్ టన్నుల మెటీరియల్ మినీ రత్న నుంచి నవరత్న స్టేటస్ తీసుకెళ్ళి ఆ రోజు చేయించాము మేము. ఈరోజు
దాన్ని నిర్వీర్యం చేసి స్టెప్ మదర్ ట్రీట్మెంట్తో దానికి కావాల్సినవి తగ్గించి దాన్ని వచ్చి వీళ్ళు మళ్ళీ సాగ్గా చూపించి దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రైవేటైజ్ చేద్దామని చూసిన వాళ్ళతో జతకట్టారు. టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నటువంటి ప్రధానమైన విమర్శ, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే సమయంలో సీఎం దీని మీద స్పందించలేదు, అందుకనే దీన్ని ప్రైవేటీకరణ అవుతుందనేది ఒక విమర్శ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రైవేటీకరణ విషయంలో మీ స్టాండ్ ఏంటి? సీఎం గారు స్పందించబట్టే 2 సార్లు ప్రధానమంత్రి గారికి దానికి అవసరమైన క్యాప్టివ్ మైన్స్, కోల్ మైన్స్ ఇవ్వాలని చెప్తుండడం పాటు ప్రత్యేకించి ఇది పబ్లిక్ సెక్టార్లో ఉంచాలని కూడా ఆలోచన చేసి చెప్పారు. వాటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా 100% వారందరికీ కూడా ప్రజల పక్షాన్ని ఉండాలి ఆ ప్లాంట్ అని. అలాగే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానంలో కూడా ప్రత్యేకంగా ఏదైతే ఈవేళ స్టీల్ ప్లాంట్ ఉందో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ చేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పేసి తీర్మానం చేసి కూడా పెట్టారు. ఈరోజు మా ప్రభుత్వ స్టాండ్ కూడా ఖచ్చితంగా అది పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలి కానీ ప్రజలకే ఉండాలి కానీ దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోని ప్రైవేట్ పరం చేయకూడదనే ఆలోచనతోనే ఈరోజు స్టాండ్ అయ్యి ఉన్నాం. మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా రైల్వే జోన్ కోసం పోరాటం చేసినట్టు పార్లమెంట్లో మాట్లాడినటువంటి పొజిషన్ కూడా ఉంది. కానీ ఇప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏమైనా హామీ లేదా దీని మీద ఫైట్ చేయడానికి నిర్ణయం? కేవలం 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న దాంట్లో ఈరోజు ప్రతిపక్షంగా వెళ్ళిన వారు కూడా ఏదైతే ఆ రోజుల్లో కూడా వారు మంచి స్నేహపూర్వకంగా ఉండి పోటీ చేసుకుని వెళ్ళారు. వారు ఉండేటప్పుడే ఆ రైల్వే జోన్ గురించి విభజన చట్టంలో భాగం రైల్వే జోన్ ఇవ్వటం. మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎందుకంటే చేయలేదు? ఆ రోజు ముగ్గురు పొత్తు పెట్టుకుని వెళ్ళి చేశారు కదా. మరి ఆ రోజు ఏమైంది ఆ పరిస్థితి? సరే ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పోరాడబట్టే అందరూ ఎంపీలు పోరాడబట్టి వీళ్ళ ఏంటి ఎన్నికలు వస్తున్నాయని సరే హడావిడిగా దాన్ని వచ్చి మీకు ఇచ్చాం. జోనల్ ఆఫీస్కి కావాల్సిన సైట్ ఇస్తే చాలు, జోనల్ ఆఫీసు రైల్వే జోన్ ఇచ్చాం, జోన్కి సంబంధించిన ఆ జోన్లు కట్టడానికి అవసరమైన స్థలాన్ని ఇవ్వండి అని చెప్పని అడిగితే దాన్ని కూడా కేటాయింపు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది కాదు కావాల్సింది, నేను అడుగుతున్నాను, కేకే లైన్తో కూడింది ఈవేళ ఏదైతే ఉందో రైల్వే జోన్ వాల్టేర్ డివిజన్తో కలిపి ఈవేళ రైల్వే జోన్ ఉండాలి. ఈ ప్రాంతం అత్యధిక రెవెన్యూ ఈరోజు అందిస్తున్నది. అటు పోర్టుల ద్వారా కానీ ఇటు దీంతో సీ పోర్ట్స్ కానీ దీనికి సంబంధించిన ఫ్రైట్ కారిడారు ఈవేళ ఏదైతే ఉన్నాయో దాన్నంతా ఇవాళ అత్యధికంగా రెవెన్యూ రైల్వేకి ఇస్తున్నది సంస్థ మనకి విశాఖపట్నం నుంచి. మరి ఈ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ ఉంది, అవసరమైన వాటర్ సోర్స్ ఉంది, ఇట్లాంటి మైనింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న రైల్వే భూముల్లో ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించిన దాంట్లో మీరు ఒక కోచ్ ఫ్యాక్టరీ కానీ, వీల్ ఫ్యాక్టరీ కానీ, వ్యాగన్ ఫ్యాక్టరీ కానీ ఏదో ఒకటి, ఈరోజు లోకోమోటివ్ కానీ ఏదో ఒకటి దానికి సంబంధించి ఇచ్చి రైల్వే అసెట్ కూడా పెరుగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, కేంద్రానికి రెవెన్యూ వస్తుంది, ఈ ప్రాంత ప్రజలకు కూడా ఈవేళ అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని. అటువంటివన్నీ కూడా ఆ బాధ్యతాయుతంగా చేయాల్సినవి చేయకుండా ఈరోజు మళ్ళీ ఎన్నికలు సంబంధించి కాబట్టి మేము అన్నీ ఇచ్చేస్తాం చేస్తాం అనుకొని వారితో మాట్లాడించే పరిస్థితులు వాళ్ళు తీసుకొస్తాం. అంటే ఇక్కడ మీ నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గానికి పరిధిలోనే మత్స్యకారుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. మత్స్యకారులతో పాటుగా అంటే అటు పోర్టు సంబంధించి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ ఇవాళకి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతిఫలం రాలేదనేది బాధపడుతున్నటువంటి పొజిషన్. దీనికి సంబంధించి ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఉందా మీ ఎన్నికల ప్రచారంలో కానీ, రేపు అధికారంలోకి వచ్చినప్పుడు కానీ? ఎన్నికల ప్రచారంలో కాదు కానీ స్టీల్ ప్లాంట్ గురించి ఏవైతే ఉన్నాయో అక్కడ 26,000 ఎకరాలు 12 గ్రామాలు ఖాళీ చేసి అనేక మంది కుటుంబాలు ఇచ్చినవి. చాలా వరకు వారికి ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అర్హత లేకపోతే వాటికి సంబంధించి వాళ్ళ సెటిల్మెంటు లేకపోతే పెన్షన్స్ ఇట్లా రకరకాలుగా డివిజన్ వైజ్గా ఉన్నాయి. అన్ని యూనియన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఏవైతే దృష్టిలోకి వస్తే ఆ దృష్టిలో వచ్చిన వాటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా దాన్ని సాధ్యమైనంత వరకు వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికే ఈరోజు ఒక రిప్రజెంటేటివ్గా వారు మాకు అవకాశం ఇచ్చారంటే ఖచ్చితంగా వారి సమస్యలు స్పందించి వాటిని సాల్వ్ చేయడానికి మేము కూడా ఉండాలి, వారు వెన్నంటే ఉండాలి. అటువంటివి ఎన్నికల్లో ఇచ్చే హామీ కాదు కానీ ఎన్నికల అనంతరం వారు నాకు విశాఖ ప్రజలు ఎంపీగా నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా వారి తాలూకు సమస్యల పట్ల కూడా నేను మామూలు ఉట్టేప్పుడే నన్ను కూడదు అనుకున్నా నేను ఈ ప్రాంతం వాసన కాబట్టి ఈ ప్రాంతం గురించి మాట్లాడేదాన్ని. ప్రత్యక్షంగా ఇస్తే మరింత బాధ్యతాయుతంగా ఈరోజు
వాటి సమస్యలు తీర్చేందుకు నేను వారి వెన్నంటే అంటే ఉంటాను. ప్రతిపక్షాల నుంచి కూటమి నుంచి కూడా బొత్స ఝాన్సీ గారి మీద మూకుమ్మడి దాడి అయితే జరుగుతుంది ప్రతిసారి. అంటే ఇందాక కూడా నేను అడిగాను, మీరు నాన్ లోకల్, ఇక్కడ సంబంధం లేదని. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ మీద చేస్తున్నటువంటి ఈ నెగిటివ్ ప్రచారాన్ని ఎలా తీసుకుంటున్నారు? నెగిటివ్ ప్రచారం వాళ్ళు ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోనే చేస్తున్నారు తప్పితే ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు నేను వెళ్ళి ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ వాళ్ళే మాట్లాడతారు. చిన్నప్పటి నుంచి మా ముందే పెరిగింది, ఇక్కడే చదువుకుంది, నా స్నేహితులు కానీ నా ఇది కానీ నాకు చెప్పిన మా గురువులు కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రొఫెసర్స్ కానీ ఎక్కడ నుంచి వచ్చానో ఏంటనేది వారికి వాస్తవంగా తెలుస్తుంది. ఒకటి. రెండవది కూడా లోకలు నాన్ లోకల్ అని తీసుకొచ్చింది వాళ్ళు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఏ విధంగా వచ్చారు, కొన్ని ఏ విధంగా సెటిల్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్స్గా వచ్చి ఇక్కడ పెట్టుకొని వాళ్ళు చాలామంది ఇక్కడ ఎంపీలో వెళ్ళే వాళ్ళు తప్పితే ఈ ప్రాంతం గురించి ఆలోచిస్తే ఈరోజు విశాఖపట్నం ఎందుకు ఇలాగ ఉంటుంది. అంటే గతంలో మీరు 2 సార్లు ఎంపీగా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి పథకాలు తీసుకురావాలన్నా, ప్రాజెక్ట్స్ తేవాలన్నా కూడా ఈ అనుభవం ఖచ్చితంగా తోడవుద్ది. మీరు నమ్మండి నమ్మకపోండి, డే 1 నుంచి నేను పార్లమెంట్లో మాట్లాడగలిగానంటే బికాస్ ఆఫ్ ఐ వాజ్ ఏ జడ్పీ చైర్పర్సన్. లోకల్ బాడీ నుంచి లోవర్ హౌస్కి వెళ్ళాను కాబట్టి లోకల్ బాడీలో ఉన్న ప్రతి సమస్య తెలుసు కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఈరోజు నేను మాట్లాడి పార్లమెంట్లో డే 1 అడిగాను. దాంతో ఫస్ట్ పర్సన్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు, నేను డే 1 మాట్లాడగలిగాను. అటువంటిది ఈరోజు అందరూ ఎంతమంది అంటే దాని గురించి ఇవాళ కమిట్ అయి ఉంటారు, ఆ కన్సర్న్ ఉంటారు, ఇవాళ చేయాలనుకుంటారు. సో ఓవరాల్గా చూస్తే మరొక ఇంచుమించుగా కొన్ని రోజుల్లో ప్రచారం అయిపోతుంది, ఎలక్షన్ కూడా జరగబోతుంది. పబ్లిక్ మీ వైపు నుంచి ఏమైనా అప్పీల్ చేయదలిచారా? ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలనా రాజధాని తీసుకొచ్చి మిషన్ విశాఖ ద్వారా ఈవేళ 1,00,000 కోట్లతోని అభివృద్ధి, అందులో ప్రత్యేకించి BTICSG లాంటివి తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలతో పాటు మరింత మెడికల్ హబ్లాగా ఈరోజు తీసుకొచ్చింతో పాటు ప్రత్యేకంగా మేనిఫెస్టోలో కూడా హార్ట్ అండ్ కిడ్నీ సంబంధించిన మెడికల్ హబ్స్ను కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా పెట్టి అందించి మరింత వారి ప్రాణ రక్షణ కోసం చూడడంతో పాటు ఈరోజు ఏవైతే మరి పారిశ్రామిక వాడలతో పాటు ప్రత్యేకించి ఈ ప్రాంతానికి పోర్ట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, అలాగే ఈ మనకి కనెక్టివిటీ రోడ్స్, ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా వస్తేనే, ఆ మౌలిక వసతులన్నీ వస్తేనే మనకి, అంతేకాకుండా మెట్రో లాంటి దాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఇచ్చే అటువంటివన్నీ కూడా చేసేందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మన ఉత్తరాంధ్ర వెనుకబడతనం పోగొట్టడానికి తీసుకున్న నిర్ణయానికి మనందరం కూడా తప్పనిసరిగా మళ్ళీ ప్రజాక్షేత్రంలోని ప్రజల వద్దకే పాలన చేస్తున్న నీతివంతమైన పరిపాలన ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా చేయాలి. మన విశాఖపట్నాన్ని మహానగరంగా తీర్చిదిద్దడమే కాకుండా మన పిల్లలకి ఉన్న ఊర్లోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఇది విదేశాల వరకు మన వారందరూ కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి చేసే విధంగా దీన్ని ఎదగాలని చెప్పేసి మీ అందరూ కూడా దానికి సహకరించి తప్పనిసరిగా మీ తాలూకా విలువైన ఓటుని మరి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నాతో పాటు మిగిలిన అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులకు కూడా మీ తాలూకా ఓటుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అందరినీ గెలిపించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం నుంచి కానుకగా ఇవ్వాలి. మన ప్రాంతం పరిపాలనా రాజధానిగా వచ్చి మన కష్టాలు తీరాలి, ప్రజల తాలూకా పూర్తి మరి సుఖ సంతోషాలు ఉండాలి, ఉన్న ఊర్లోనే పిల్లలతో కలిపి ఉండాలంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుతున్నాను. అంటే మొత్తానికి చూడొచ్చు, పక్క నుంచి రైల్వే జోన్ విషయంలో కానీ, ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడం విషయంలో కానీ, అటు మేనిఫెస్టో అంటే ప్రభుత్వ హామీ కాకపోయినా నేను పార్లమెంట్లో దీని మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తాను, వీటిని నిలుపుదల చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, నన్ను గెలిపించండి, విశాఖ ప్రజలకి మేలు చేయడానికి పూర్తి వంతు నేను బొత్స ఫ్యామిలీ నుంచి నేను ప్రయత్నం చేస్తాను, బొత్స ఝాన్సీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.